ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। I decide to say not that could place a premium on suicide. But I do say, and I say with emphasis, that the law of karma is oft set aside when forms are preserved in coherent expression, which should be discarded for this or no useful purpose. ఫారెన్ ప్రిజర్వ్ చేసి పెట్టడం చేత దానివల్ల పెద్ద యూస్ఫుల్ పర్పస్ ఏమి ఉండదండి. సృష్టిలో కర్మ అంటున్నది ఒకటి నిర్వహింపబడుతుంటుంది. అంటే సృష్టిలో ప్రతి వస్తువుకి ఒక ప్రత్యేకత అంటున్నది ఉంటుంది. ఒక వస్తువు ఒకటి ఏర్పడింది అంటే ఒక పరిస్థితికి లేదా ఒక విధానమును అది అందించడానికి అది ఏర్పడుతుంటుంది. దాని యొక్క పని అయిపోయిన తర్వాత అది మళ్ళీ సృష్టిలో కలిసిపోవడం అంటున్నది సృష్టి యొక్క సహజ గుణం. అలా కాదండి, దాన్ని ఎలా అయినా సరే ప్రిజర్వ్ చేసి పెడతాము, ఏదైనా ఇచ్చేద్దాం అన్నటువంటిది భావంగా మనం వెళితే సృష్టిలో నిర్వహింపబడుతున్నటువంటి కార్యక్రమానికి మనం భిన్నంగా వెళ్ళిన వాళ్ళం అవుతాం. సృష్టిలో ఎలా వెళుతుందో కార్యక్రమం తద్విధముగా మనం నడుచుకోవడం అంటున్నది సన్మార్గం. ఎవరికైనా ఏదో భిన్నంగా వెళదాం అన్నటువంటి ప్రయత్నం చేయడం చేత ఏమవుతుందంటే మనం సృష్టిలో ఇవ్వబడుతున్నటువంటి కార్యక్రమాన్ని మనం దాన్ని సరిగ్గా అవగాహన చేసుకున్న వాళ్ళం అవ్వం. దాన్ని ఏమన్నారు, ఐ డిసైడ్ టు సే నాట్ దట్ కుడ్ ప్లేస్ ఏ ప్రీమియం ఆన్ సూసైడ్. సూసైడ్ ఒక పాయింట్ ఆయన ఇక్కడ చెప్తున్నారు. దట్ కుడ్ ప్లేస్ ఏ ప్రీమియం ఆన్ సూసైడ్ అన్నారు. అంటే సూసైడ్ ఆస్పెక్ట్స్ ఏమిటి అంటే లైఫ్ ఆస్పెక్ట్ అందులో ఉండగా దానికి ఎండప్ చెప్పేయడం. ఇంకొక ఆస్పెక్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, లైఫ్ ఆస్పెక్ట్ అందులోంచి వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని ఇంకా ఉంచడానికి ప్రయత్నం చేయడం. రెండు టూ ఎక్స్ట్రీమ్స్, అది రెండు కరెక్ట్ కాదని చెప్తున్నారు. ప్రతిది కూడా ఒక ఉద్దేశపూర్వకంగా సృష్టిలో అది ఏర్పడుతుంటుంది. అది పరమావధి నిర్ణయింపబడిపోయిన తర్వాత ఇంకది సృష్టిలో ఉండవలసిన అవసరం లేదు. ఇది సృష్టిలో ఉన్నటువంటి ధర్మం. దాన్ని బేస్ చేసుకుని దాన్ని అవగాహనలో పెట్టుకుని జీవితం అంటున్నది ఏర్పాటు చేసుకోవడం లేదా సృష్టిలో నిర్ణయింపబడుతున్నటువంటి కార్యక్రమాన్ని దర్శించడం అంటున్నది మార్గం. సో ముందుగా వెళ్ళిపోవడము కరెక్ట్ కాదు. I say with emphasis that the law of karma is oft set aside when forms are preserved in coherent expression, which should be discarded for this or no useful purpose. This preservation is, in the majority of cases, enforced by the subject's group and not by the subject himself. సో ఈ ప్రిజర్వేషన్ అంటున్నది ఎక్కువగా ఎవరి చేత నిర్వహింపబడుతుంటుంది అంటే కనుక ఉదాహరణకి అది సబ్జెక్ట్ గ్రూప్స్ అన్నారు. అంటే ఏంటంటే ఆ వ్యక్తి వాడికి ప్రత్యేకమైనటువంటి భావం ఎంతవరకు ఉంది అనేటువంటి దానికన్నా వాడు చుట్టూతో ఉండేటువంటి వాడు ఉండాలి అనేటువంటి భావంగా వాడి దేహాన్ని అలా కాపాడి పెడుతూ ఉంటారు. ఎన్ఫోర్స్డ్ బై ద సబ్జెక్ట్స్ గ్రూప్ అండ్ నాట్ బై ద సబ్జెక్ట్ హిమ్సెల్ఫ్. ఫ్రీక్వెంట్లీ an unconscious invalid, an old person whose response apparatus of contact and response is imperfect, or a baby who is not normal. So
రెస్పాన్స్ అపరేటస్ ఇంపర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాడు, ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి వాడు అంటే ఏంటంటే వాటిలో వ్యాధి అంటున్నది వాటిలో ప్రవేశించి వాటిలో అది ఇంకా వాడికి తగ్గదు అన్నటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు బై ద సబ్జెక్ట్స్ గ్రూప్ అది ఫ్రీక్వెంట్ an unconscious invalid an old person whose response apparatus of contact and response is imperfect or a baby who is not normal. These cases constitute definite instances of offsetting of the law of karma. అవి ఎందుకు ఏర్పడుతుంటాయి అంటే సృష్టిలో ఆ రెస్పాన్స్ ఆపరేటర్స్ ఇంపర్ఫెక్ట్ అయిపోవడం, అలాగే చిన్నపిల్లవాడిగా ఉన్నటువంటి వాడు, ఇన్ఫాంట్గా ఉన్నటువంటి వాడు, ఏ బేబీ హూ ఇస్ నాట్ నార్మల్, కొన్ని ఇబ్బందులతోటి పుట్టడం, కొన్ని ఇబ్బందులుగా వాడి జీవితం వెళుతూ ఉండడం అంటుండేది ఇవన్నీ కూడా ఏంటంటే వాడి యొక్క కర్మ అంటుండేది న్యూట్రలైజ్ అవ్వడానికి ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. కర్మ అంటుండేది న్యూట్రలైజ్ అవ్వడంలో ఇవి ఏర్పడుతూ ఉన్నప్పుడు వాడి దేహాన్ని ఇంకా మనం కాపాడబెట్టి వాడి దేహాన్ని ఇంకా ఉంచి ఇదన్నీ చేయడం చేత ఏమవుతుందంటే కనుక సృష్టిలో నిర్వహింపబడుతున్నటువంటి కర్మకు మనం భిన్నంగా వెళ్ళని వాళ్ళం అవుతాము. అంటే ఇట్ సర్వ్స్ నో యూస్ఫుల్ పర్పస్. అది దాని గురించి ఎంత ధనం వెచ్చించి, ఎంత సమయం వెచ్చించి, ఎంత మనం మైండ్ను వాడి ఇదంతా చేస్తాం చేశారు, అదంతా ఏమీ యూజ్ లేదండి అని చెప్పారు. ఉదాహరణకి ఓ బండి కొనుక్కున్నాడు, 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది, అయినా ఇంకా వాడు ఆ బండి వాడుతున్నాడు అనుకోండి. ఆ రిపేరర్ వాడు ఏం చెప్తాడు, నాయన ఎందుకురా బాబు ఈ బండి పట్టుకుని ఎంత చేస్తావు, చక్కగా ఈ బండి ఇచ్చేసి కొత్త బండి పెట్టుకో, హాయిగా లైఫ్ చాలా బాగుంటుందండి. కాదు సార్ ఈ బండి నాకు వచ్చిందండి, ఈ బండి నాకు కావాలని అంటే వాడు రిపేర్ చేసి ఇస్తారు. కానీ ఎందుకు వీడు అండర్స్టాండ్ చేసుకోడు, ఈ బండి అవసరం లేదు ఇంకా దాంట్లో అయిపోయింది టైం, నడిపిన అన్నాళ్ళు నడిపావు, రిపేరింగ్ చేయించావు, బాగానే ఉంది, ఇంకా అయిపోయింది అంట, దాన్ని పక్క పెట్టేసి ఇంకా అయిపోయింది. సో అలాంటిది ఒక అవగాహన అంటున్నది ఏర్పరచుకోవడం అంటే చాలా అవసరం అన్నటువంటి విషయానికి నేను ఇదంతా చెప్తున్నాను. The soul through alignment enters into a right use of time, or either the brain, which is the most time conscious factor in man, is no longer the dominant attribute. The mind as an agent of the soul, whose consciousness is inclusive of the past, present and the future, sees life and experience as it truly is. So సృష్టిలో వీడు సోల్ త్రూ అలైన్మెంట్ ఎంటర్స్ ఇంటూ రైట్ యూస్ ఆఫ్ టైం. సోల్ ద్వారా వీడు ఒక రైట్ యూస్ ఆఫ్ టైం అనేటువంటి దానిలోకి, అంటే దేహం అటువంటి తీసుకుని వీడు రావడంలో వీడికి ఏంటంటే దేహానికి కాలానికి ఇది లేదు. ఇక్కడ ప్రధానంగా కాలం అంటున్నది ఎక్కడ తెలియబడుతుందంటే వీడి యొక్క మైండ్ ఆస్పెక్ట్కి తెలియబడుతుంది. నిన్నటికి ఇవాటికి లేదా రేపటికి ఈ డిఫరెన్స్ మనలో ఎక్కడ తెలియబడుతుంది అంటే మన యొక్క మైండ్ ఆస్పెక్ట్లో తెలియబడుతుంది. మన యొక్క బుర్ర పనిచేస్తుంది సార్, అక్కడ తెలియబడుతుంది. ఆ గంట అయిపోయిందండి నేను వచ్చి, ఇంకా ఆయన రాలేదండి బయటికి, ఇలాంటివన్నీ ఎక్కడ తెలియబడతాయి, వీడి యొక్క మైండ్ ఆస్పెక్ట్కి తెలియబడతాయి. సో ఈ మైండ్ ఆస్పెక్ట్ సోల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెంది ఉన్నప్పుడు is no longer a dominant attitude. The mind is as the agent of the soul, inclusive of the past, present and the future, sees life and experience as it truly is. So soul mind ఒక చక్కటి అలైన్మెంట్ సిద్ధించినప్పుడు సీస్ లైఫ్ యాజ్ ఇట్ ట్రూలీ ఈజ్ అంటుంది వీడికి వస్తుంది. అంటే మైండ్ సోల్ తోటి అలైన్ అయి ఉన్నప్పుడు మైండ్ చక్కగా దేహాన్ని, ఎవరైనా వ్యక్తుల్ని, వస్తువుల్ని, విషయాల్ని చూస్తున్నప్పుడు ఇట్ సీస్ లైఫ్ ఆస్పెక్ట్ అండ్ లైఫ్ ఆస్పెక్ట్ అందులో ఎంతవరకు ఉంది, ఎలా ఉంది, ఏమిటి, దీన్ని మాత్రమే వాడు గమనించుతారు. సీస్ లైఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఇట్ ట్రూలీ ఇస్. Death therefore is referred to as an episode and as a transitional point in a vast series of transitions. When this attitude of the soul is grasped, our entire technique of living and incidentally of dying is utterly altered. So, ఈ దృశ్య సీస్ లైఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఇట్ ట్రూలీ ఈజ్ అంటున్నది వీడికి సిద్ధించినప్పుడు, అంటే లైఫ్ని లైఫ్గా చూడటం, జీవుల్ని అంటే మనకు ఉన్నటువంటి రిలేషన్ గాను, లేదా మనకు ఉన్నటువంటి దానితో మనకు ఉండేటువంటి పనిని బట్టి మనం చూడటం అంటుంది. మానేసి లైఫ్ని లైఫ్గా చూడటం అంటుంటే చేయాలి. అంటే ఫారంలో ఎక్స్ప్రెషన్లో ఉంటున్నటువంటి లైఫ్ని ఓన్లీ లైఫ్ మనకు కనబడాలండి మన యొక్క సాధనలో. సో లైఫ్ని చూడడం అంటుండేది అభ్యాసం చేసుకున్నప్పుడు, లేదా మన హోమియోపతిలో చెప్పుకున్నప్పుడు ప్రాణశక్తిని చూడడం అంటుండేది మనం అభ్యాసం చేయాలి. వీటిలో ఎంతవరకు ప్రాణశక్తి గట్టిగా ఉంది ఏంటి,
అది చూడడం అంటున్నది అభ్యాసం చేయాలి. ఒకటి పల్స్ పట్టుకుని ఒక సిమ్టమ్స్ మనం నోట్ చేసుకున్నప్పుడు వాటిలో ప్రాణశక్తి ఎంతవరకు గట్టిగా ఉంది అంటుండే మీరు చూడడం అంటుండే చేస్తే మనం వ్యాధి ఎంతవరకు తగ్గించగలం ఏమిటి అంటుండే మనకు తెలిసిపోతుంది. సో లైఫ్గా చక్కగా దాన్ని చూడడం అంటుండేది అభ్యాసం చేయాలి మనం. లైఫ్ ఆస్పెక్ట్ అంటుండేది అభ్యాసం చేసినప్పుడు డెత్ గురించి మనకు ఒక చక్కటి అవగాహన ఏర్పడుతుంది. డెత్ని ఏమంటారంటే దేర్ ఫార్ ఈజ్ రిఫర్ టు యాజ్ అన్ ఎపిసోడ్ అండ్ యాజ్ ఎ ట్రాన్సిషనల్ పాయింట్ ఇన్ అ వ్యాస్ట్ సిరీస్ ఆఫ్ ట్రాన్సిషన్స్. డెత్ అనేటువంటిది ట్రైన్ జర్నీ ఒకటి ఉందండి. ఇక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తుంది ట్రైన్. మధ్యలో స్టేషన్స్ ఎన్నో వస్తాయి, 10 20 స్టేషన్స్ వస్తాయి. ప్రతి స్టేషన్ దగ్గర అది ఆగుతుంది, మళ్ళా వెళ్తుంది, మళ్ళీ ఆగుతుంది, మళ్ళీ వెళుతుంది. ఈ ఆగి వెళ్ళడాన్నే మన భాషలో ఏమని చెప్పారంటే డెత్ అన్నారు. డెత్ అనేటువంటిది అంటే ఒక జర్నీ స్టార్ట్ అయింది, అక్కడ ఆగింది, మళ్ళీ కొత్త దేహం అంటుండే తీసుకుంటాడు, మళ్ళీ జర్నీ అక్కడే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకో చోట ఆగుతుంది, మళ్ళీ అది ఆగుతుంది, మళ్ళీ బయలుదేరుతున్నాడు. సో ఇట్స్ ఏ ఈ కంటిన్యూస్ జర్నీ ఒకటి ఉంది. దీన్ని ఏమన్నారంటే జర్నీ ఆఫ్ ద సోల్ అంటారు దీన్ని. ఈ జర్నీ ఆఫ్ ద సోల్ ఇక్కడ స్టార్ట్ అయితే ఢిల్లీ చేరుతుంది. జర్నీ ఆఫ్ ద సోల్. దీనిలో ఎన్నో స్టేషన్స్ వస్తుంటాయి, ఎంతమంది దిగుతుంటారు, కొత్త ప్రయాణికులు ఎక్కుతూ ఉంటారు, పాత ప్రయాణికులు దిగిపోతుంటారు. వీడి జర్నీ మాత్రం ఇలా కంటిన్యూ అయిపోతుంది. అంటే ఏమిటి, దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సినటువంటిది సోల్కి జర్నీ అంటున్నది అలా కంటిన్యూ అవుతుంటుంది. స్టేషన్ మారినప్పుడల్లా వీడికి కొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి, కొత్త వాళ్ళతో వీటి కాలం గడుపుతూ ఉంటాడు. మళ్ళీ ఆ సమయం అయిపోయినప్పుడు ఇంకో స్టేషన్ వచ్చినప్పుడు వీళ్ళు దిగిపోతుంటారు, వీళ్ళు వెళ్ళిపోతుంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు. ఇవన్నీ కూడా ఈ స్టేషన్స్కి సంబంధించినటువంటి కార్యక్రమం. కానీ బట్ ది జర్నీ ఆఫ్ ద సోల్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ అండ్ రీచెస్ ఢిల్లీ. అది జర్నీ ఆఫ్ ద సోల్ అంటున్నది దానిలో భాగం. ఇన్సిడెంటల్లీ ఆఫ్ డైయింగ్ ఈజ్ అటర్లీ ఆల్టర్డ్. అప్పుడు చనిపోవడం అంటుండేది ఏమి ఉండదు, దేహం వదలడం ఉంటుంది, మళ్ళీ దేహం స్వీకరించడం అంటుండేది ఉంటుంది. మనకి భయం ఉంటుంది కాబట్టి మనకి ఇది అర్థం కాదు ఈ విషయం. నిజానికి వీడు దేహం ఏ పాయింట్ ఆఫ్ థింకింగ్లో వదిలేశాడో మళ్ళీ అదే పాయింట్ ఆఫ్ థింకింగ్లో దేహం అంటున్నది వస్తుంది. వీడు ఎక్కడ పుట్టాడు, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు, ఎటువంటి వాడు, వీడి తల్లిదండ్రులు, ఇదంతా కొంతవరకు వీడి యొక్క సెర్చ్ని బట్టే వీడు ముందుగానే ఏర్పాటు చేసుకుని వీడు పుడుతుంటాడు. నేను వీడి ఎటువంటి వాసనలతో వదిలేశాడో అటువంటి వాసనలు కలిగినటువంటి ప్రదేశంలో వీడు పుడుతుంటాడండి. ఏ పాయింట్ ఆఫ్ థింకింగ్ తోటి వీడు జీవించుతున్నాడో అటువంటి పాయింట్ ఆఫ్ థింకింగ్ కలిగినటువంటి పేరెంట్స్కి వీడు మళ్ళీ పుడుతుంటాడు. ఏమీ ఇది లేదు, ఇంకా డౌట్ లేదు. ఇప్పుడు పుట్టిన తర్వాత మళ్ళీ అక్కడ జర్నీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎక్కడుందంటే ట్రైన్, ఉదాహరణకి కొన్నిసార్లు అదే ట్రైన్ ఎక్కుతాడు, ఏదో ట్రైన్ ఎక్కాడు, మళ్ళీ ఆ ట్రైన్ కదలకు ముందరే వాడు దిగిపోవచ్చు. అంటే వీడి జీవితంలో సాధన అటువంటిది ఏమి సాగకుండానే వీడి లైఫ్ అనేటువంటిది వెళ్ళిపోవచ్చు. కొందరు ఇక్కడ ఎక్కితే మళ్ళీ ఢిల్లీ దాకా దిగడు వాడు. కొందరు చాలా ప్రయాణికులు కొంతమంది అలా ఉంటారు. అంటే ఏంటి, ఒకే ఒక లైఫ్లో వీడు సోల్కి కావాల్సినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వీడు సాధనలో వీడు ఏర్పాటు చేసేసుకుని చక్కగా ఆ జర్నీ ఆఫ్ ద సోల్కి ఈ లైఫ్ అంటే ఈ జన్మ అనేటువంటిది పరిపూర్ణమైనటువంటిదిగా దీన్ని వినియోగించుకుంటాడు. అంటే అట్మోస్ట్ అంటే ఇంత బెస్ట్గా ఒక జీవితాన్ని మనం వినియోగించుకోవచ్చా అన్నటువంటి దానికి ఎగ్జాంపుల్గా వాళ్ళు నిలుస్తారు. అటువంటి వాళ్ళే అవతార పురుషులు, మహానుభావులు, 10 మందికి మార్గం చూపేటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క జీవితం చూస్తే చాలా సామాన్యంగా స్టార్ట్ అయినట్టుగా ఉంటుంది వాళ్ళది. కానీ వాళ్ళు ఆ లైఫ్లో దాని యొక్క పరమావధి ఏమిటో దాని యందు వాళ్ళు వెళ్ళిపోతారు. రమణ మహర్షి కానీ ఎట్లా వెళ్ళిపోయారని. సో అది సిద్ధిస్తుంటుంది. ఇన్ కన్క్లూషన్ హౌవర్ and in apparent but no real negation of all that I have said above, let me repeat that the healer will give of his best to the one who seeks to heal. However, having no clairvoyant power in the majority of cases and being time conscious and under the influence of karma, he will do his utmost along the lines of his own training and in accordance with the instructions given in this treatise ఆన్ హీలింగ్. అంటే సో హీలర్ ఈ హీలింగ్కి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ వీటిని దృష్టిలో ఉంచుకొని చక్కగా ఇది అవగాహనలో పెట్టుకొని అంటే చెప్పబడినటువంటి విషయాన్ని మెజారిటీ ఆఫ్ కేసెస్లో వీడు ఏం చేస్తాడు, హిస్ బెస్ట్ టు ద వన్ హీ సీక్స్ టు హీల్, హ్యావింగ్ నో క్లియర్వాయింట్ పవర్ ఇన్ ద మెజారిటీ ఆఫ్ కేసెస్ అండ్ బీయింగ్ టైమ్ కాన్షియస్ అండ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కర్మ. వీడు బీయింగ్ టైమ్ కాన్షియస్గా ఉంటాడు, అంటే కాలానికి అనుగుణంగా వీడు పనిచేస్తుంటాడు. సృష్టిలో లా ఆఫ్ కర్మకి తగ్గట్టుగా వీడి యొక్క కార్యక్రమం అంటున్నది నిర్ణయం పడుతూ ఉంటుంది. లా ఆఫ్ కర్మ అంటున్నది హయ్యెస్ట్.
దాని యొక్క కార్యక్రమంలో వీడి యొక్క కార్యక్రమం ఇమిడి ఉంటుంది. అంటే వీడు మందు వేయడం అంటుండే వీడి పని వీడు వేస్తాడు. వేసిన తర్వాత మందు వాటిలో పట్టుకోకపోవడం అంటున్నది లా ఆఫ్ కర్మ. అంటే బాగా ఉంటుంది వీడి అందు తప్పు మందు వేయడం అంటున్నది ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పర్ఫెక్ట్గా వీడు మందులు వేస్తున్నాడు, ఔషధం చక్కగా రోగికి ట్రీట్ చేస్తున్నప్పుడు అది పట్టుకొని మళ్ళా వాడు నిలబడాలంటే నిలబడతాడు, వదిలేంటే వదిలేస్తాడు దేహాన్ని. దానికి దీనికి సంబంధం లేదు. దేహం వదలడం ఉండబడటం అంటే దేని మీద సిద్ధింపడుతుంది, దేని మీద అంటే కనుక ఏం చేయలేని చేత లైఫ్కి లేదా సోల్కి ఒక ఎలివేషన్ అంటున్నది వస్తుంది. దాన్ని బేస్ చేసి ఇదంతా నిర్ణయం పడుతుంది. బేసిక్గా కావాల్సింది ఏంటంటే సోల్ ఎలివేషన్. ఏం చేస్తే ఇక్కడ సోల్ ఎలివేట్ అవుతుంది అనేటువంటి చూస్తారు. అంటే వీడు హీలింగ్ చేయడం ద్వారా సోల్ ఎలివేట్ అవ్వడానికి ఏం జరిగితే ఇక్కడ బాగుంటుందంటే వాడు బతికితే బాగుంటుందంటే వాడు బతికేస్తాడండి. లేదా వాడు దేహం వదిలేస్తే వాడు సోల్ ఎలివేషన్ వస్తుందంటే దేహం వదిలేస్తాడు. సో వీడి హీలింగ్ అలా విడిపోతుంది అనమాట. సో ఫలానా వాటి దగ్గర హీలింగ్ చేయించుకుంటే అది దేనికి వినియోగపడుతుంది? సోల్ ఎలివేషన్కి మాత్రం వినియోగం. అది దృష్టిగా పెడుతుంటుంది హీలింగ్ అంటే. I suggest that you grasp at the objective before any healer at this time at the given point in the evolutionary unfoldment of the race is the need when so asked to aid in the bringing about of health to the body and a sustained experience in life. You need also to realize that much that is believed, accepted and taught by the metaphysicians today is based on wrong premises such as the nature of matter, the time equation, the value of form existence and the fear of death. ఈ 4 పాయింట్స్ మీద మిగిలిన విషయాలన్నీ నడుస్తుంటాయి. బేసిక్గా ఇక్కడ అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే at any given point in the evolutionary unfoldment of the race is the need when so asked to aid in the bringing about of health to the body. need ఉందా? హెల్త్ టు ద బాడీ అవసరమా? నీడ్ ఉందంటే హెల్త్ అండ్ టు ద బాడీ అంటున్నది ఇవ్వబడుతుంది. నీడ్ లేకపోతే ఇవ్వబడదు. Is the need when so asked to aid in the bringing about of health to the body and its sustained experience in life. నీడ్ ఉందంటే జరుగుతుంది. నీడ్ అనేటువంటిది ఉంటే దేహం కంటిన్యూ అవుతుంటుందండి లైఫ్లో. అది ఇక్కడ you need also to realize that much that is believed, accepted and taught by the metaphysicians today is based on wrong premises such as the nature of matter, the time equation. అది చాలా మంది మెటాఫిజిషియన్స్ ఈ 4 పాయింట్స్ని తప్పుగా అవగాహన చేసుకుంటున్నారు. ఇందులో 1 ఏంటంటే నేచర్ ఆఫ్ మ్యాటర్. అంటే మ్యాటర్ యొక్క స్వభావం, సృష్టిలో మ్యాటర్ యొక్క స్వభావం మీద చాలా తప్పుడు అవగాహన అంటున్నది ఏర్పడుతుంది. అంటే సృష్టిలో మ్యాటర్ ఆస్పెక్ట్ అంటే ఈ పదార్థం ఏదైతే ఉందో పదార్థాన్ని తప్పుగా అవగాహన చేసుకోవడం ఒకటి జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే టైం ఈక్వేషన్, టైంని సరిగ్గా అవగాహన చేసుకోలేకపోవడం అంటున్నది ఒకటి జరుగుతుంది. అంటే అది కాదండి వీడు ఉండాలి కదండి, లేదా వీడు వెళ్ళిపోవాలి. ఈ టైం ఈక్వేషన్ని చక్కగా అవగాహన చేసుకోవాలి మనం. వీఆర్ డూయింగ్ ఇట్ రాంగ్లీ. అది టైం ఈక్వేషన్ ఒకటి. ది వాల్యూ ఆఫ్ ఫామ్ ఎగ్జిస్టెన్స్, వాల్యూ ఆఫ్ ఫామ్ ఎగ్జిస్టెన్స్ మీద ఒక రాంగ్ ఒపీనియన్ ఉంది. ఫామ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఈ ఫారం ఉండటం ఉండకపోవడం దేన్ని బేస్ చేసి నిర్ణయం పడాలి ఏంటి? ఇక్కడ బేసిక్గా అవగాహనలో ఉంచుకోవాల్సినటువంటి పాయింట్ అనేటువంటి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కానీ అది అర్థం చేసుకోవట్లేదు మనం. అదొకటి. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ డెత్. మనలో ప్రధానంగా నిర్ణయం పడుతున్నటువంటిది ఒకటి ఫియర్ ఆఫ్ డెత్. ఈ 4 పాయింట్స్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఒకటి, టైం ఈక్వేషన్ ఒకటి, వాల్యూ ఆఫ్ ఫామ్ ఎగ్జిస్టెన్స్ ఒకటి, ఫియర్ ఆఫ్ డెత్. Seek to eliminate these attitudes from your consciousness and you will arrive at a truer perceptive as to the healing art. Truer perception అంటున్నది మీకు అందివ్వబడుతుంది. ఎప్పుడు ఈ 4 మీద మీరు చక్కటి అవగాహన అంటున్నది ఏర్పరచుకున్నప్పుడు టైం ఈక్వేషన్ మీద చక్కటి అవగాహన ఏర్పరచుకోండి. వాడు ఉండడం అవసరం అయితే ఉండడం కావాలి, వాడు వెళ్ళిపోవడం అవసరం అయితే వాడు వెళ్ళిపోతాడు. ఇది టైం ఈక్వేషన్. దేన్ని బేస్ చేసి టైం ఈక్వేషన్ అటువంటిది ఉంటుంటుంది అనేటువంటిది సోల్ని బేస్ చేసి అంటాం. మన యొక్క జీవితంలో మనం ఉన్నటువంటి అప్పులు, మనకు ఉన్నటువంటి బాధ్యతలు, వీటి మీద ఉండదు ఈ టైం ఈక్వేషన్. బాధ్యత అన్నటువంటి పదం తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక లెవెల్ వరకే అది సత్యం.
దాని బియాండ్గా వీళ్ళు మాట్లాడినప్పుడు, సోల్ లెవెల్లో వీళ్ళు మాట్లాడినప్పుడు అందరికీ వర్తింపబడేటువంటి బాధ్యతలు వాడికి వర్తింపబడవు. వాడి మీద అదేమీ ప్రభావం చూపదు బాధ్యత. ఒక ఆస్పెక్ట్స్ వరకు బాధ్యత అంతే. ఒక హయ్యర్ లెవెల్కి వెళ్ళి మాట్లాడినప్పుడు మామూలుగా జీవిస్తూ ఉన్నటువంటి వాడికి ఉండేటువంటి బాధ్యతలు ఏవి కూడా వాడికి ఆపాదింపబడవు. అంటే మామూలుగా ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ కూడా ఒక అంబులెన్స్కి ఆపాదింపబడవు. అలా మరి మనం అవగాహన చేసుకోవాలి. ఒక మహానుభావుడికి మామూలుగా జీవిస్తూ ఉన్నటువంటి వాడికి ఉండేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ వాడికి ఆపాదింపబడవు. సో ఈ 4 పాయింట్స్ జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకుంటే చాలా ఇదిగా ఉంటుంది అది. సో seek to eliminate these attitudes in your consciousness as per the healing art. Later, in a few years' time, we can probably begin to deal with specific cases. I seek, however, at this time, to hold you to wide generalization and to basic laws and propositions and not to cloud the issues with purely physical plane occurrences, temporary or chronic, or with death and destiny. Death and destiny తోటి, తర్వాత టెంపరీ అకరెన్సెస్ తోటి మనం అందరం చేసేటువంటిది ఏంటంటే టెంపరీ అకరెన్సెస్, డెత్ అండ్ డెస్టినీ తోటి, వీటితోటి మనం తర్వాత ఇంకోటి ఏంటో అన్నారు, నాట్ టు క్లౌడ్ ద ఇష్యూస్ విత్ ప్యూర్లీ ఫిజికల్ ప్లేన్ అకరెన్సెస్ తోటి, వీటితోటి మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం. దయచేసి ఫిజికల్ ప్లేన్ అకరెన్సెస్ తోటి వీటితోటి అవగాహన చేసుకోవడం అంటున్నది ఆపేసింది. విషయాలు వాడికి ఏర్పడినటువంటి కష్టాలను కానీ, వాడికి ఏర్పడినటువంటి సుఖాలని కానీ, జీవుడు మన చుట్టూతో జీవిస్తున్నటువంటి వాళ్ళని ఈ ఆస్పెక్ట్స్ తోటి చూడటం అంటున్నది మానేయాలి మనం ఫస్ట్. వాడు ఏమీ పని చేయడండి, ఏమీ లేదండి, ఆయన వాడికి చూడండి లైఫ్ ఎంత దర్జా ఉంటుంది, మేము పొద్దు నుంచి రాత్రి దాకా ఎంతో కష్టపడతాం సార్, నా లైఫ్ చూడండి ఎలా ఉందో, ఏంటి సార్ ఇది, భగవంతుడు మరీ ఇంత ఇదిగా. ట్రై టు బీ నాట్ లైక్ సో, అంతే. ఒకటే ఒక మాట. మామూలు వాడికి అయితే మనం ఏమని చెప్తామంటే, అది కాదండి వాడు పూర్వ జన్మలో వాడు ఎంతో ఇది చేసుకున్నాడు గురించి వాడు ఈ జన్మలో వాడికి ఇలా అన్ని పక్క పెట్టాను. ఆ విధంగా అంటే వాడికి ఉన్నటువంటి ఫిజికల్ థింగ్స్ని బేస్ చేసి దాన్ని అనాలిసిస్ చేయడం అంటుండే దాని మీద దృష్టి ఆపేసాను. అది అసలు పాయింట్ ఆఫ్ థింకింగ్ అది కాదు, అక్కడ అప్లై చేయాల్సినట్టు అది చెప్తున్నారు ఆయన. ఫిజికల్ ప్లేన్ అకరెన్సెస్ ఇవన్నీ కాదండి అని చెప్తున్నారు. టెంపరీ ఆర్ క్రానిక్ అవన్నీ, అండ్ ఆర్ విత్ డెత్ అండ్ డెస్టినీ. అది నో రిక్వెస్ట్ ఫర్ రియల్ ఎయిడ్ మస్ట్ ఎవర్ బి రిఫ్యూజ్డ్. However, no request for real aid must ever be refused. అంటే రియల్ ఎయిడ్ ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడూ కూడా చోట్లో మనకి రియల్గా సహాయం అవసరం ఉందనుకోండి, అప్పుడు అర్థించడానికి ఎప్పుడు కూడా మీరు ఇదైపోకండి. సో సృష్టిలో అంటే రియల్ ఎయిడ్ ఉంది, ఇక్కడ ఏదో పలానా వాడికి ఆరోగ్యం కావాలి, లేదా పలానా వాడికి ఆహారం కావాలి, లేదా పలానా వాడు చాలా కష్టాల్లో ఉన్నాడు, కష్టం తీర్చండి, అలాంటి వాటికి ఉన్నప్పుడు దాన్ని కోరడం అంటున్నది ఎప్పుడూ తప్పు కాదు. నో రిక్వెస్ట్ ఫర్ రియల్ ఎయిడ్ మస్ట్ ఎవర్ బి రిఫ్యూజ్డ్. However, a deaf ear must not be turned to trouble, either physical, mental or psychological. So a deaf ear must not be turned to trouble. The deaf ear must not be turned to trouble అంటే ఏంటంటే ఇక్కడ అంటే సైకలాజికల్గా కానీ లేదా ఫిజికల్గా కానీ ఎలా మీరు చెప్పుకున్నా సరే, అంటే వాడు ఆల్రెడీ వాడి యొక్క కర్మ ఆస్పెక్ట్ చేత వాడికి వాడి యొక్క జీవన విధానంలో వాడికి ఒక ఇది ఏర్పడింది, ఒక డెఫ్ ఇయర్ అంటున్నది ఏర్పడింది. డెఫ్ ఇయర్ అంటే ఏంటంటే అందరికీ ఉన్నటువంటి పరిపూర్ణత అంటున్నది లేదా వాడి అవగాహనలో కానీ లేదా వాడు జీవించేటువంటి విధానంలో కొంత లోపం అంటున్నది ఉందనుకోండి, మస్ట్ నాట్ బి టర్న్ టు ఎయిట్ అన్నదాన్ని. A deaf ear must not be turned to trouble, either physical, mental or psychological. But I would call to your attention the fact that success in healing may not always mean release from disease and the so-called physical cure of the patient.
దాన్ని ఏదో ఇది చేసేస్తాము, ఏదో దాన్ని రిపేర్ చేసేసి దాన్ని చక్కవాడికి అందించుతాం అన్నటువంటి ప్రయత్నం, అంటే మనం అవగాహన చేసుకోగలిగితే, ముందుగా అవగాహన చేసుకోగలిగితే, అంటే ముందుగా అంటే హీలింగ్ చేయడానికి ముందు వీడు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అక్కడ హీలింగ్ చేసి వినియోగం లేదు అంటున్నది కూడా కొన్ని విషయాలు వీడికి తెలుసు. సో కొన్ని కొన్ని కేసెస్లో అంటే డెఫ్ ఇయర్ మస్ట్ నాట్ బి ఎయిడ్ ఇన్ ట్రబుల్. దాన్ని అలా ఉంచేసి లైఫ్ని కంటిన్యూ చేయించడం అంటున్నది కొన్ని విషయాల్లో చాలా బెస్ట్. దాన్ని ఏదో మనం తగ్గించుతాం అంటున్నది ప్రయత్నం చేసి వాడిని ఇబ్బంది పెట్టడం కన్నా, ఆ ఒక్క చెవి వినబడకపోతే వినకూడదు. చెవి వినబడకపోవడం అంటే వాటిలో ఉంటుంటే ఒక లోపం. లోపాన్ని మనం ప్రతి లోపాన్ని కూడా మనం ఎలా అయినా సరే ట్రీట్ చేయాలి అంటున్నది పక్క పెట్టేయడం చాలా కరెక్ట్. లోపాలన్నీ కూడా ట్రీట్ చేయబడవు కొన్ని. లోపాలు అలా ఉండిపోతాయి మనకు. దాన్ని వదిలేసి మిగిలిన వాటిలో ఉన్నటువంటి మిగిలిన ఆస్పెక్ట్స్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళిపోవడం అంటున్నది ఎక్కువ కరెక్ట్. చాలా అంటే ఇది ఒక ఫార్ములా లాంటిది ఈ పాయింట్. కొందరిలో కోపం ఉంటుందండి, చాలా కోపిష్ఠులు. వాడు కోపం తగ్గాలి, యోగ సాధన చేయాలంటే అన్నటువంటి పాయింట్ ఉందనుకోండి, వాడు కోపం ఎప్పుడు తగ్గాను, ఎప్పుడు యోగ సాధన మొదలుపెట్టాను వాడు. అందు గురించి ఏంటి, ఆ కోపాన్ని అలా పక్కకు ఉంచేసేసి మిగిలిన వాడిలో ఉంటుండే మంచి గుణాలు వాటిని కలుపుకొని ముందుకు తీసుకుని వెళ్ళిపోవడం అంటుండే సాధన అంటున్నది కరెక్ట్. నేను కోపం తగ్గితే కానీ నువ్వు ప్రేయర్ చేయడానికి అర్హుడు కావని అన్నావు అనుకోండి ఊరికనే. ఇప్పుడు కోపం ఎప్పటికి తగ్గుతుంది, ఎప్పుడు వాడు ప్రేయర్ మొదలు పెడతాడు, ఎప్పుడు వాడికి పరిపూర్ణత అంటుంది సిద్ధిస్తుంది. సో అలా వెళ్ళిపోకండి అని చెప్తున్నారు. సో మన హీలింగ్ చేయడంలో కూడా ఆ విషయం ఒకటి వదిలేసేయండి, వాడిలో కోపం ఉంటుంది అనేటువంటి విషయం వదిలేసేసి మిగిలిన ఆస్పెక్ట్స్ని చక్కగా లింకప్ చేయడం అంటుంది పెట్టేసుకోండి. అది ఇక్కడ ఆయన చెప్తున్నారు. A deaf ear must not be turned to trouble, either physical, mental, or psychological. But I would call to your attention that the fact that success in healing may not always mean release from disease and the so-called physical cure of the patient. హీలింగ్ అంటున్నది, సక్సెస్ అంటున్నది అంటే ఏంటంటే వాడికి ఫిజికల్ ట్రబుల్ తగ్గిందా లేదా, తగ్గితే సక్సెస్ అయినట్టు, తగ్గకపోతే సక్సెస్ అవునట్టు అని అనుకోకండి. దయచేసి దృష్టి అలా ఏర్పరచుకోకండి. మనం ఎవరికో జబ్బు ఉంది, వాడికి ఏదో తలనొప్పి ఉంది, మనం హీలింగ్ చేస్తా ఉన్నాం. మనం హీలింగ్ చేసిన తర్వాత వాడికి తలనొప్పి తగ్గలేదు అనుకోండి బై ఛాన్స్, అంటే ఏంటి, నువ్వు చేసినటువంటి హీలింగ్ ఎటువైపు వెళ్ళింది, అయితే వేస్ట్ అయిపోయిందా లేదా అది పని చేయలేదా అంటున్నది కాదు, నువ్వు అవగాహన చేసుకోవాల్సి ఉంటుంటుంది. తలనొప్పి తగ్గడం పరమావధి కాదు హీలింగ్ చేయడానికి. సోల్ ఎలివేషన్ అటువంటిది జరగడం పరమావధి. సోల్కి దేహానికి పొత్తు చక్కగా సమకూర్చబడటం అటువంటిది పరమావధి. ఈ సమకూర్చబడటంలో తలనొప్పి తగ్గవలసి వస్తే తగ్గుతుంది, తలనొప్పి తగ్గకుండా అదేదో బ్రెయిన్ ట్రబుల్గానే ఏదో ఏర్పడి వాడు దేహం వదిలేయవలసి వస్తే దేహం వదిలేస్తాడు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటి, సోల్ ఎలివేషన్ అటువంటిది మెయిన్ పాయింట్. సోల్ ఎలివేషన్కి ఏది ఎట్లా వెళితే వాడికి వినియోగం అవుతుందో అట్లా వెళ్ళిపోతుంది. సో ఇవి ఇచ్చేటువంటి హీలింగ్ ఎనర్జీ ఎటువైపు తీసుకెళ్ళిపోతుంది అంటే భయపడిపోకండి. హీలింగ్ ఎనర్జీ వీడు ఎటువైపు తీసుకెళ్ళిపోతుంది, వీడు ఒక్కొక్కసారి వ్యాధి తగ్గించడానికి వెళ్ళదు, ఒక్కొక్కసారి ఇప్పుడు దేహం వదిలేయాల్సి వస్తే వదిలేయడానికి తీసుకెళ్ళిపోతుంది వాడి హీలింగ్ ఎనర్జీ. అంటే హోమియోలో ఒక రహస్యం కూడా ఉంది. జాగ్రత్తగా మందులు వేస్తే ఇంకో 4 నెలల్లో 6 నెలలు అలా మంచాన పడి ఉండేటువంటి వాడు జాగ్రత్తగా అంటే సీక్రెట్, ఇవి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు. చాలా హైగా ఉన్నటువంటి వాడికి మాత్రమే చెప్తాం మనం మామూలుగా. పాయింట్ వచ్చింది కాబట్టి ఊరికే చెప్తున్నాను. కొన్ని కొన్ని మెడిసిన్స్ వేసేవాడికి వాడు ఒక 15 days 1 monthలో వాడు ఇంకా దేహంలో ఉండడం మానేస్తున్నాడు, అయిపోతున్నాడు, డెత్ వచ్చేస్తున్నాడు. అంటే మెడిసిన్లో ఆ పవర్ కూడా ఉంది. వాడు అలా జబ్బును పడి అలా ఉంచబడడం అంటుంది కాకుండా, జాగ్రత్తగా కొన్ని మందులు వేస్తే ఆ జబ్బును పడి అలా లైఫ్ లాగేయడం అంటుంది కాకుండా ఈజీగా దేహంలోంచి ప్రాణం అంటుంది వెళ్ళిపోవడానికి కూడా వీడు ఇచ్చేటువంటి ఔషధాలు వినియోగపడుతుంటాయి. హోమియోలో ఆ శక్తి ఉంది. సో వీడు చేసేటువంటి హీలింగ్లో ఒక్కొక్కసారి రోగం తగ్గాల్సి వస్తే తగ్గుతుంది, రోగం తగ్గకూడదు దేహం వదిలేయాలంటే వదిలేస్తుంది. దాన్ని చూసి మీరు ఈ పాయింట్ విని మీరు కంగారు పడకండి అని చెప్తున్నారా. సక్సెస్ ద పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది cure of the patient. It might simply involve, if physically successful, the postponement of the plan of the soul for the person. Success might mean the correction of wrong inner attitudes. సో వాడు దేహంలో వాడు ఇంకా ఉంటున్నట్టు అంటే ప్లాన్ ఆఫ్ థింగ్స్ అనేటువంటిది సోల్ ఏర్పాటు చేసుకుంది. అంటే
ఉదాహరణకు కొన్ని కేసెస్లో వాడు ఆల్మోస్ట్ చనిపోతాడేమో అంటుండే దాని దాకా వెళ్ళిపోతాం. ఒకసారి విత్డ్రా కూడా అయిపోతుంది, మళ్ళీ సోల్ మళ్ళీ అది ప్లాన్ చేంజ్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ. అది ఇక్కడ రహస్యం అని చెప్తున్నారు. సోల్ యొక్క విధానమే ప్రధానం ఇక్కడ, అంతే తప్పితే ఇంక వేరేది ఏమీ ప్రధానం కాదు. హయ్యర్ థింకింగ్లోకి మనం వెళ్ళి ఆలోచిస్తే సోల్ యొక్క అప్లిఫ్ట్మెంట్, సోల్ యొక్క ఇదే ప్రధానం. If physically successful, the postponement of the plan of the soul for the person. Success might mean the correction of wrong inner attitudes. సక్సెస్ అంటే ఏంటి? హీలింగ్ చేసేటికి రాంగ్ ఇన్నర్ యాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అవుతాయి వాళ్ళు. రోజు మీరు ఉదాహరణకి మీరు పూజకి రమ్మన్నారు, వాడికి వ్యాధి ఏంటో మనం మామూలుగా పూజ ఒక అష్టోత్తరం ఏదైనా చదివి చక్కగా తీర్థిస్తే వేరేవాడికి తగ్గిపోయేది, వీడికి ఎన్ని రోజులైనా తగ్గట్లేదు ఏంటి అంటే వాటిలో రాంగ్ ఇన్నర్ యాటిట్యూడ్స్ అనేటువంటివి అలా కరుడు కట్టుకుపోయి ఉండిపోతాయి. అవన్నీ ఎప్పుడైతే మనం చేసేటువంటి ప్రేయర్కి పూజకి ఎదుటివాడిని కూర్చోబెడతామో అవి కరగడం స్టార్ట్ అవుతాయండి. అది తప్పుగా అనుకోకండి, కొన్ని యోగ సాధనలలో సిద్ధింపబడనివి కొన్ని హీలింగ్ ప్రాసెస్ ద్వారా అవన్నీ కూడా అలా జరిగిపోతాయి గురించి. అందులోనూ మాస్టర్ సివి ప్రేయర్ చాలా హై ఎనర్జీతో కూడుకున్నటువంటిది, అది సామాన్యమైనటువంటిది కాదు. వాడు ఎప్పుడైతే ఒక గ్రూప్ ప్రేయరు గ్రూప్ వీటిల్లోకి ఎప్పుడైతే వీడు వెళ్ళి కూర్చుంటాడో ఈ రాంగ్ ఇన్నర్ యాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కరగబట్టడం అంటే చిన్న విషయం లేదు. మామూలుగా వీడేదో తలనొప్పి ఉంది, వీడేదో తీర్థం తీసుకున్నాట తగ్గిపోయింది, దట్స్ ఓకే, దట్స్ అదేను ఇది ఈ గురువు ఆ గురువు ఒకటే అని అనుకోకండి దయచేసి. ఇక్కడ ఈ పేరు ఒకటే, గురువు అనేటువంటి పేరు ఒకటే, కానీ ఫలానా గురువు గారు తీర్థం ఇచ్చి ఫలానా గురువు గారు ఇచ్చినటువంటి మంత్రం చేస్తే తలనొప్పులు తగ్గుతాయి, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, ఇలాంటివి ఉంటాయి. కొందరు గురువులు ఇచ్చేటువంటి పూజలు ప్రార్థనలు చేస్తే వీడికి రాంగ్ ఇన్నర్ యాటిట్యూడ్స్ ఏవైతున్నాయి అవి కరిగిపోవడం అంటే జరుగుతుంది. అవి వాటికి దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇస్తుంటారు కొందరు. అందుగురించి అందరు గురువులు అందరూ ఒకటి అనేటువంటిది ఒక ఆస్పెక్ట్స్ వరకే కరెక్ట్ అని అనుకుంటాం మనం. కొంత ఆస్పెక్ట్ దాటిన తర్వాత అందరూ ఒకటి అని అనకూడదు. Wrong inner attitudes of erroneous lines of thought and at the same time leave the physical body as it was. Leave the physical body as it was. Just అలా ఉంచేస్తారు. ఇట్ మైట్ మీన్ అంటే రాంగ్ ఎర్రోనియస్ లైన్స్ ఆఫ్ థాట్ ఇలాంటివన్నీ కూడా వీటిలో కరెక్షన్ జరుగుతుంది. లీవింగ్ ద ఫిజికల్ బాడీ ఇవి కూడా జరుగుతున్నాయి. ఇట్ మైట్ మీన్ ద ప్లేసింగ్ ఆఫ్ ద పేషెంట్ త్రూ వాయిస్ టీచింగ్ అండ్ పేషెన్స్ అండ్ rapport with his soul and a consequent reorienting of the life of the eternal varieties. ఎటర్నల్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో వీటికి లింకప్ అంటుండేది ఎస్టాబ్లిష్ చేస్తాం హీలింగ్ అంటుండే దానిలో. It might consist in the proper preparation of the person for the tremendous purpose which we call death. Proper preparation for the person for the tremendous purpose. Proper preparation అంటే కొన్ని హీలింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, డెత్ అనేటువంటిది భవిష్యత్తులో వీడికి రాబోతే అప్పుడు దేహం వదిలేయవలసి వస్తే చాలా ఈజీగా అలా దేహం వదిలేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటుకి వీడిలో హీలింగ్ అంటుండే జరుగుతుంది. ఈరోజు ఈ హీలింగ్ ద్వారా ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో వీడి దేహం వదిలేయాల్సి వచ్చినప్పుడు వీడు చాలా ఈజీగా దేహంలోంచి అలా వెతుకుతాడు. జస్ట్ కదండి, కొత్త షర్ట్ తెచ్చండి చేసుకుని చూడండి సార్ అంటే ఒక్క నిమిషం సార్ అని టక్గా బటన్స్ ఇప్పేసి ఈ షర్ట్ తీసేసి వేరే షర్ట్ వేసుకుంటాడు చూసారా, ఎంత ఈజీగా ఈ పని చేసేస్తారో అంత ఈజీగా వీడి దేహంలోంచి అలా వెళ్ళిపోవడం అంటుంటుంది. కావాల్సినటువంటి శిక్షణ అంటున్నది ఇప్పుడు హీలింగ్లో జరుగుతుంది. సో మాస్టర్స్ ప్రేయర్ అన్నటువంటి దాంట్లో ఎంతో శిక్షణ ఉంటుందండి. తెలియదు మనకు, నిజానికి తెలియదు అన్నటువంటి మాట ఎక్కువ కరెక్ట్. ఎటర్నల్ వెరైటీస్ అదే డెత్ అండ్ దస్ బ్రింగ్ అబౌట్ ద రిలీఫ్ ఆఫ్ పెయిన్ ఇన్ దిస్ వే. సో రిలీఫ్ ఆఫ్ పెయిన్ అనేటువంటిది ఆ రకంగా వీడికి జరుగుతుంది. ద హోల్ సైన్స్ ఆఫ్ హీలింగ్ విల్ షిఫ్ట్ ఈవెన్చువల్లీ అండ్ ఇంక్రీజింగ్లీ into the realm of preventive medicine. సైన్స్ ఆఫ్ హీలింగ్ అంటున్నది ఎటువైపు తీసుకెళ్తున్నది, వీడికి హీలింగ్ అంటున్నది ప్రివెంటివ్ మెడిసిన్లోకి వీడు తీసుకెళ్ళాలి. అంటే మెడిసిన్ అంటున్నది అవసరం లేకుండా వీడు రోగాలు రాకుండా వీడు జీవించేటువంటి విధానంలోకి వెళ్ళిపోవడం. రోగం వస్తే తగ్గించడం అంటున్నది అది ఒక ఆస్పెక్ట్, రోగం రాకుండా జీవించగలగడం అంటున్నది అది ఎక్కువ హయ్యర్ ఆస్పెక్ట్. దట్ ఈస్ కాల్డ్ ప్రివెంటివ్ మెడిసిన్.
and the psychological adjustment of the individual within his group, and the providing of right living conditions, correct dieting and housing for the peoples. సో ఇవి చక్కగా వీడు సైకలాజికల్ అడ్జస్ట్మెంట్స్ అంటే చేసుకోవడానికి హీలింగ్ అంటుండదు అవసరం. సో సైకలాజికల్గా చక్కగా అడ్జస్ట్ అవుతాడు అంటే వాడు అనుకున్నదే కరెక్ట్. జనరల్గా మన అందరిలో ఉండేటువంటి స్వభావం ఏంటంటే మనం అనుకున్నది కరెక్ట్ అంటుండే భావం ఉంటుంది ఫస్ట్. వేరే వాడు చెప్పేటువంటిది కరెక్ట్ కాదు అంటుండే భావం ఎక్కువ ఉంటుంది. వచ్చేసి ఇతరుల మాటను వినడం అంటున్నది అభ్యాసం చేయండి. వేరేవాడు చెప్పింది వినడం అంటున్నది అభ్యాసం బాగా చేయాలి. విన్నది ఆచరణలో పెట్టడం అంటున్నది అభ్యాసం చేయాలి మనం బాగా సాధనలో అంటున్నది. లెట్ ఇట్ బి రైట్ ఆర్ రాంగ్, లీవ్ దట్ పార్ట్. అది దృష్టిలో పెట్టుకోకండి పెద్దగా. అలాగే మనం చెప్పేది రైట్, వాడికి ఏం తెలుసు, వాడికి ఏం నాలెడ్జ్ ఉంది, చెప్తే వాడికి అర్థం కాదు. మన లాజిక్ మనది అంతే. ఆ లాజిక్లో ఉన్నవాడు బుర్ర వేరే వాడిది అస్సలు స్వీకరించలేదండి. అది పెద్ద వ్యాధి అది. దాన్ని ఏమంటామంటే మన హోమియోపతిలో సోరా అంటాం దాన్ని. అంటే వాడి లాజిక్ ఆఫ్ పాయింటింగ్ థింకింగ్లో వాడు ఉంటాడు అంతే. వేరే వాడి విషయాన్ని అసలు అంటే జస్ట్ క్యాషువల్గా అయినా సరే విందాం అంటుండదు. ఉదాహరణకి సండే సాయంత్రం పిల్లవాడు సరదాగా సినిమాకి వెళ్దాం అన్నాడు, కాదు పార్క్ వెళ్దాం అన్నాడు ఇంకొకడు తండ్రి. అది కాదు, ఆ సినిమాకి వెళ్ళడం వేస్ట్, ఇంకో 2 రోజులైతే ఏదో టీవీలో వచ్చేస్తుంది ఆ సినిమా. ఏవో వీడు లాజికల్ ఇవన్నీ అవసరం కాదు. అది నేను చెప్తాను. వెళితే వెళతాను, లేకపోతే లేదు, దట్స్ డిఫరెంట్ పాయింట్. బట్ మనం చెప్పిందే వినాలి, మనం అన్నదే జరగాలి, మనం చెప్పిందే సాధింపడాలి, ఇలాంటివి ఎక్కువ పెట్టేసుకోవడం చేద్దాం అవుతుందంటే బ్రెయిన్లో తెలియకుండా వీడు దాంట్లో అలా ఇరుక్కుపోవడం, ఇలా ఉండిపోవడం అంటున్నది ఎక్కువ జరుగుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. సైకలాజికల్ అడ్జస్ట్మెంట్స్ అంటుంటే కావాలి. అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే కనుక వేరే వాడు చెప్పినటువంటి ఒపీనియన్ మనం అంగీకరించడంలో సైకలాజికల్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. వేరేవాడు చెప్పింది ఎస్, లెట్ అస్ ఫాలో ఇట్ అంతే. అది రైట్ రాంగ్ తర్వాత వదిలేసేద్దాం. లెట్ అస్ లీవ్ ఇట్ టు హిమ్. నువ్వు చెప్పేవాళ్ళు నేను చేస్తాను పెట్టండి వాడికి అంతే. వాడి మీద వదిలేసాను విషయం. అయిపోయిన తర్వాత అది బై ఛాన్స్ అది నెగిటివ్ అయింది అనుకోండి, చూసాను ఆ రోజు చెప్పాను నేను, అయినా నువ్వు చెప్పావు నేను చేసాను, ఇలాంటి మాట తీసేసాను. చేసాము మనం, మీరు చెప్పారు కదా అని చేసాం సార్, అయినా నేను మొదటే చెప్పాను సార్ ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు అని, అయినా మా ఇంట్లో వాళ్ళు వినలేదండి. సరే మీరు క్లాస్లో చెప్పారు కదా అని విన్నానండి, చూసారా పని అయిందని నేను ముందరే చెప్పాను సార్, అయినా వాడు వినలేదని మా ఇంట్లో వాళ్ళు. ఆ యాటిట్యూడ్ తీసేసాను. వాళ్ళ మీద ప్రేమతో మీరు అంగీకరించారు, అది ఏం జరిగితే అది జరగానండి, ఏమైంది ఇప్పుడు, ఏమైపోదు. అది బాగా అంటే మనలో సైకలాజికల్ అడ్జస్ట్మెంట్ అంటున్నది వచ్చిందా రాలేదా అంటున్న దానికి అదొక టెస్ట్. వేరేవాడు చెప్పింది తప్పైనా నువ్వు వింటున్నావా లేదా అంతే, ఒక టెస్ట్. యాక్సెప్ట్ చేయడం, వేరేవాళ్ళ ఒపీనియన్ని, వేరేవాళ్ళ ఒపీనియన్స్ని గౌరవించడం అంటుంది చేయడంలో మనలో సైకలాజికల్ అడ్జస్ట్మెంట్స్ చాలా ఉంటాయి. అది చెప్తాను. సైకలాజికల్ అడ్జస్ట్మెంట్ అన్నారు ఆయన ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ఇన్ హిస్ గ్రూప్. వాడు గ్రూప్ వ్యక్తులు వాళ్ళందరూ చెప్పినటువంటి విషయాన్ని వీడు వాళ్ళతో కలిసి జీవించడంలో వీడు సైకలాజికల్ అడ్జస్ట్మెంట్. గ్రూప్ పూజలు వచ్చాయి, అందరూ కలిసి జీవించడంలో అడ్జస్ట్మెంట్ అనేటువంటిది సిద్ధింపబడాలి. అదే వినియోగం నిజానికి గ్రూప్ పూజలు. ఎవరి పాటికి వాడు ఎక్కడెక్కడో ఉండి ఏదో పొద్దున్న వచ్చి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం వెళ్ళిపోయి దానిలో సైకలాజికల్ అడ్జస్ట్మెంట్ పెద్దగా ఏం లేదు. లివింగ్ కండిషన్స్ అది విత్ ఇన్ హిస్ గ్రూప్ అండ్ ద ప్రొవైడింగ్ ఆఫ్ రైట్ లివింగ్ కండిషన్స్. ప్రొవైడింగ్ ఆఫ్ రైట్ లివింగ్ కండిషన్స్, మనం చక్కగా సమయానికి లేవాలి, సమయానికి పడుకోవాలి, రైట్ లివింగ్ కండిషన్స్ మనం లొంగి ఉండాలి, కరెక్ట్ డైటింగ్ ఉండాలి. మనలో ఏది పడితే అది ఆహారం నోట్లో వేసేయకండి దయచేసి. మళ్ళీ ఈ ఊరు రాము సార్, ఆ యాటిట్యూడ్ తీసేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఊరు రాము, మళ్ళీ ఈ టేస్ట్ మనం మిస్ అయిపోతాం. ఏమైపోయింది సార్, మనం ఊరు రాలేదనుకోండి బై ఛాన్స్, అప్పుడు అసలు టేస్ట్ చేసేవాళ్ళమే కాదు కదా. దయచేసి అది తీసేయాలి మనం. కరెక్ట్ డైటింగ్లో ఉండండి చక్కగా. అండ్ హౌసింగ్ ఫర్ ద పీపుల్స్, చక్కగా హౌసింగ్ ఫర్ ద పీపుల్స్ అంటుండే అంటే మన ఇంట్లోకి 10 మంది ఉండేటువంటి వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి. నా పాటికి నేను ఉంటాను, నా పాటికి నేను. మాస్టర్ గారు ఆయన కార్యక్రమం నిర్వహించినప్పుడు ఇంకా ఈ రాధామాధవం ఇదంతా స్టార్ట్ అవ్వడానికి ముందు అక్కడ వేరే ఒక్కొక్కళ్ళ ఇంట్లో మాస్టర్ గారు కార్యక్రమం ఇది నిర్వహించుతుంటారు. వాళ్ళ ఇల్లు చాలా చిన్న చిన్న ఇళ్ళు. మాస్టర్ గారు మా ఇల్లు చాలా చిన్నదండి అన్నట్టు.
ఇల్లు చిన్నది పెద్దదితో సంబంధం లేదు. హృదయంలో ఇక్కడ ఇక్కడ చిన్నది పెద్దది అంటున్న భావం ఉండకూడదు అంట. అంటే ఇల్లు చిన్నదే పెద్దదితో సంబంధం. పెద్ద ఇల్లు ఉంది, వాడు అందరినీ రాణిస్తాడు, వాడు రానిడు. ఇల్లు చిన్నదైపోయినా ఆ ఇంట్లో 8x8 అంట రూమ్ సైజ్ అండి. రూమ్ సైజ్ ఇస్ 8x8. ఇన్ దట్ రూమ్ మాస్ స్పీకర్ గారు కూర్చుని డిక్టేషన్ ఇవ్వడం అంటే ఆయన కుర్చీలోంచి లేచిన ప్లేస్ సరిపోదు, అంతే కదా 8x8 రూమ్ సైజ్ అంటే. ఆయన కుర్చీలో ఆయన కూర్చోవడం, డిక్టేషన్ తీసుకున్నాడు కూర్చోవడం, అందులో సగం రూమ్ వెళ్ళిపోతుంది. మిగిలిన సగం రూమ్లో వాళ్ళకి హాల్, అది ఇంకొకటి కిచెన్, అది అందులో అడ్జస్ట్ అయిపోవాలి. అది అంటే లివింగ్ ఫర్ ద పీపుల్ అన్నది ఇక్కడ, అది ప్రొవైడింగ్, అది ఇక్కడ హౌసింగ్ ఫర్ ద పీపుల్స్, అది చక్కగా ఉండాలి మనలో. That however takes much time, and while the race is on its way to the newer modes of living with their resultant effects of better health and a more correct comprehension of the loss of health, all who stand in the world as magnetic centers must proceed according to the light that is in them, to work with people in order to help them, to heal them, and to aid them in making needful adjustments. Needful adjustments కి చక్కగా అన్ని రకాలుగా వీడు సహకారంగా వీడు ఉంటూ ఉండడం అంటుంది. ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్స్ అక్కడెక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటూ ఉండడం అంటే సాధన చాలా బాగుంటుందండి. కొందరి జీవితాలు వెళ్ళి చూస్తే అబ్బాయి అంత చక్కగా వీళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు, చాలా ముచ్చటేస్తున్నారు. దానికి చెప్తాను, చాలా ముచ్చటేస్తుంది కొందరికి చూస్తే. అలా చెప్పుకుంటూ వెళ్తే ఎటు టైం పట్టేస్తాం కనుక అందరికి నెక్స్ట్ పాయింట్లో వెళ్ళదు. సో బేసిక్గా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అంటున్నది పాయింట్ జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. అక్కడ పాయింట్స్ ఇచ్చారు ఆయన. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నీడ్ఫుల్ అడ్జస్ట్మెంట్స్ అన్నారు. నథింగ్ షుడ్ స్టాప్ యువర్ సర్వీస్ అలాంగ్ దిస్ లైన్ అండ్ ఈవెన్ ద రియలైజేషన్ ఆఫ్ లిమిటేషన్ అండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సో నథింగ్ షుడ్ స్టాప్ యువర్ సర్వీస్ అలాంగ్ దిస్ లైన్. ఏది కూడా మనం అంటే ఈ అడ్జస్ట్మెంట్స్ అంటే చెప్పారు కదా, ఇక్కడ పాయింట్స్ చెప్పారు కదా, ఏమేం చెప్పారు? newer modes of living with their resultant effects of better health and a more correct comprehension of the loss of health. వీటిలన్నిటినీ కూడా చక్కగా అవగాహన చేసుకోవడం, చక్కగా ఆచరించుకోవడం, ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వస్తున్నటువంటి వాడికి నథింగ్ షుడ్ స్టాప్ యువర్ సర్వీస్ అలాంగ్ దిస్ లైన్. ఏది కూడా ఈ రకమైనటువంటి జీవితంలో వెళుతున్నటువంటి దాన్ని ఏది కూడా ఆపేయకూడదు. అంటే మన యొక్క మైండ్ బేసిక్గా ఈ రకమైనటువంటి విధానాన్ని తెలుసుకుని ఈ రకంగా జీవిస్తున్నప్పుడు ఇదంతా కుదరదులే మనకి, ఇలాంటి థాట్స్ మనం ఎంటర్టైన్ చేయకూడదు. నథింగ్ షుడ్ స్టాప్ అలాంగ్ దిస్ లైన్ ఆఫ్ సర్వీస్ అన్నారు. not even the realization of limitation and of ignorance. అంటే ఇదంతా మన వల్ల అవుతుందా అవదా, ఇవన్నీ కూడా లిమిటేషన్స్, మనం ఎక్కడ చేయగలుగుతాంలే, ఇలాంటివన్నీ ఇగ్నోరెన్స్, అవన్నీ కూడా పక్క పెట్టేయండి అన్నారు ఆయన. Do all you can to encourage and to sympathize, to point out undesirable attitudes. Do all you can to encourage and to sympathize, to point out undesirable attitudes. Undesirable attitudes ఏవైతే ఉంటుంటాయో వాటిని, తర్వాత to end wrong ways of living and change poor modes of psychological expression as far as you see them and to the best of your ability. So do all them. ఏం చేయమంటున్నారంటే you can to encourage and to sympathize, to point out undesirable attitudes. Undesirable attitudes ఏవైతే ఉంటుంటాయో వాటిని ఎత్తి చూపించడం అంటే మానేసం. Point out undesirable attitudes, to end wrong ways of living and change poor modes of psychological expression. ఇవన్నీ చక్కగా చేసుకుంటారండి. రిమెంబర్ నెవర్దలెస్ దట్ యువర్ బెస్ట్ వే మే బి ఫార్ షార్ట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ కెపాసిటీస్, అండ్ రిమైన్ రెడీ ఎవర్ టు చేంజ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ వెన్ ఏ హయ్యర్ అండ్ ఏ బెటర్ వే ఈజ్ ప్రజెంటెడ్ టు యూ. హయ్యర్ అండ్ బెటర్ వే ఈజ్ ప్రజెంటెడ్ టు యూ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అవసరమైతే చక్కగా మార్చేసుకోవడానికి, షర్ట్ తీసి మార్చేసుకోవడానికి సిద్ధంగా ఉంటూ ఉండండి. అంతే, అదిగా సార్, ఇది నా ఒరిజినల్ షర్ట్ సార్, ఇది సార్, అలా అనుకుని ఉండిపోక ఎప్పుడైతే ఛాన్స్ వస్తుందో చక్కగా మార్పడానికి సంసిద్ధత కలిగి ఉండండి. Above everything else in life,
give to all who seek your aid the fullest measure of love. For love releases, love adjusts and interprets, and love heals on all three planes. అందరి మీద ప్రేమ అనేటువంటి చూపించండి. ప్రేమ ఒక్కటే ఎటువంటి దాన్నైనా సరే జీవుల్లో వాటికి సొల్యూషన్స్ అనేటువంటి చూపించగలిగేటువంటి ప్రేమ ఒక్కటే. ప్రేమ చేతనే సమస్తం నిర్ణయింపబడుతుందండి. ఇప్పుడు సృష్టిలో మన యొక్క పవర్ చేత నిర్ణయింపబడుతుందని మనం చాలా అనుకుంటాం. ధనం చేత చాలా పనులు అవుతాయి అనుకుంటాం. ప్రేమ చేతనే అవుతాయి. ఇప్పుడు కూడా ప్రేమే అన్నిటికీ మూలం, ప్రేమే అన్నిటికీ ప్రధానము. ప్రేమ చేతనే ఎదుటివాడిని మనం మార్చగలం. ప్రేమ చేతనే ఒకడిని గురు పూజలకు ఆహ్వానించడం అటువంటి చేయగలుగుతాం. వాడిని వీడిని తిట్టుకుని మనం పిలిచాం కానీ వచ్చి కూర్చున్నాడు అనుకోండి, వాడి పెద్ద యూజ్ లేదు. ఈసారి వస్తాడు, మనం అడిగి చూసేలా ధనాన్ని పారిపోతాడు. ప్రేమ చేతనే సమస్తము సాధ్యము చెప్తున్నారు. అది తర్వాత నెక్స్ట్ టాపిక్ ఇస్ ఆన్ గ్రూప్ ఇల్నెసెస్. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీ సా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.